అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్తయితే చెప్పిందనమాట. ప్రస్తుతం మనకి ఈ యొక్క నిధులనేవైతే పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. మనకి ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుంది అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనకిక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం అనేది తీసుకురావడం అనేది జరిగింది గదండీ! ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కానీ నిధులనేవైతే పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం రూ. 2,000 పొందుతున్నవారు ఎవరైతే ఉన్నారో వారికి రూ. 4,000 వరకు కూడా పెంచే అవకాశం ఉందండి. అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల టైంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలనేవైతే ఇవ్వడం అనేది జరిగింది కదా! అందులో భాగంగానే మనకి యొక్క ఆసరా చేయూత పెన్షన్ కూడా ఉందన్నమాట. ప్రస్తుతం ప్రతి పథకం కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి మాత్రం కేవలం అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవి ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. చాలామంది ఈ యొక్క పథకం సంబంధించి ఎదురు చూస్తున్నారు. వారికైతే గొప్ప శుభవార్త చెప్పిందండి రాష్ట్ర ప్రభుత్వం. మనకి రేపు ఎల్లుండిలోగా ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.